యాక్సిడెంట్ అయిపోయినదిరా సామె. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మన డే 2 ఇన్ శ్రీశైలం. ఉదయం 5:30కి లేచి ఫ్రెష్ అయ్యి లాస్ట్ టైం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుని హాఫ్ సారీ వేసుకుని రెడీ అయ్యాను. ఇదే మన ఫైనల్. అందరు రెడీ అయ్యాక టీలు తాగేసి మనకు అలవాట్లేదు కాబట్టి వదిలేసి కాలు నడకను గుడికి స్టార్ట్ అయ్యాం. నేను ఎవరో రూమ్స్ ఎలా బుక్ చేశారు అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాక మల్లికార్జున సదన్లో సూట్ రూమ్ 1500కి తీసుకున్నాము. రూమ్ నీట్ గా ఉంది, టెంపుల్ కి దగ్గరగా ఉంది. మంచిగా దర్శనం చేసుకుని గడియారం రూమ్ లో పెట్టిన ఫోన్లు కెమెరాలు తెచ్చుకుని ఫోటోలు దిగి తినడానికి వచ్చాం. ఎక్కడికి వచ్చినా మన సోకులు తప్పవు కదా. కొమ్మేసి రూమ్ కి వచ్చి రెస్ట్ తీసుకునే లోపు నా బండిని అందంగా తయారు చేస్తున్నారు. కష్టపడి లగేజ్ అంతా ఎక్కిచ్చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మొదలైందండి అసలు వ్యాపారం. ఫస్ట్ స్టాప్ పాలధార పంచుతారు. ఇక్కడ ఎన్నున్నా వదిలేసి అనవక్క నేను మూలకు పోయి జలపాతాన్ని కనుగొన్నాను. అక్కడే ఆగిపోతామేంటి, మనకు కొంచెం దొరద ఎక్కువ కదా, ఇంకొంచెం ముందుకెళ్లి జలపాతంతో ఆడుకుని జాగ్రత్తగా వచ్చేసి సెకండ్ స్టాప్ వ్యూ పాయింట్. మనకి తిండి సుత్తి ఆగదు కదా ఏంటి, శనక్కాయలు మజ్జిగ ప్యాకెట్లు కొనుక్కుని సోడా తాగుతూ కారెక్కేసాం. ముచ్చటగా మూడోసారి చేపలు కొనడానికి ఆగి చేపలు తినేసి ఇంక ఆగేలాగా లేదని నాన్ స్టాప్ గా 4 గంటలు డ్రైవ్ చేసి ఇంకో 6 గంటలు ఇంటికి వెళ్ళిపోతాం అనగా జరిగింది ఇది. ఏ దుర్మార్గుడు దిష్టి పెట్టాడు గానీ కార్ గొంతులో దూరిపోయింది. 10 మందికి హెల్ప్ చేస్తే మనకి మంచి జరిగిద్దని మహాన్ బావులు పక్క నుండి హెల్ప్ చేశారు. ఎవరికేం కాలేదు, కార్ గీత కూడా పడలేదు. ఇది అదృష్టం.